ఈ రోజు మనం చూడబోయే సినిమా 2020లో రిలీజ్ అయిన ద సీక్రెట్ డేర్ టు డ్రీమ్ అనే సినిమా. ఈ సినిమా ఎలాంటి వారి కోసం అంటే ఈ సినిమా టైటిల్లోనే అది ఉంది. చాలా మంది కలలు కనడానికి కూడా భయపడుతుంటారు. మనకి ఏది నచ్చుతుంది, ఏది ఇష్టం అనేది గుర్తుపట్టడానికి కూడా కష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సినిమా. జీవితంలో నెగటివ్నే తలుచుకుంటూ జీవితం ఏంట్రా ఇలా సాగుతుంది అని అనుకుంటుంటారు కదా, అలాంటి వారు తప్పకుండా ఈ సినిమా చూడాలి. జీవితాన్ని ఈజీగా తీసుకునే టైంలో కొంతమంది చాలా కష్టంగా తీసుకుంటుంటారు, చాలా భారంగా జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. జీవితం అనేది అలా తీసుకోకూడదు, దాన్ని లైట్ గా తీసుకుంటే అది సాఫీగా సాగుతుంది అనేది ఈ సినిమా ఉద్దేశం. జీవితాన్ని 2 విధాలుగా తీసుకునే వారు ఉంటారంట. ఒక వర్గమేమో జీవితంలో ఏం జరిగినా కూడా చప్పగా సాగుతుందని అనుకుంటుంటారు. ఇంకో వర్గమేమో జీవితంలో ఏం జరిగినా దాన్ని అనుభవిస్తుంటారు. ఈ 2 వర్గాల్లో మీరు ఎందులో ఉండాలో అది మీరే డిసైడ్ చేసుకోవాలి అని స్టార్టింగ్ లో ఒక కవిత్వం చెప్పి సినిమా స్టార్ట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మన సినిమా హీరోయిన్ చూపిస్తారు. ఒక బోటు దగ్గరికి వెళ్లి చేపలు, రొయ్యలు, పీతలు అని అన్ని తీసుకొస్తుంటుంది. తను హోల్సేల్ కొన్న వస్తువులను దుకాణానికి తీసుకొచ్చి మళ్ళీ వాటిని విక్రయిస్తుంటుంది. వాటిపై కొంచెం రేటు పెంచి వాటిని అమ్ముతుంటుంది. బయట చూస్తే షాపు, లోపల చూస్తే హోటల్ ఓనర్ ను చూసి హీరోయిన్ ఏం చెప్తుందంటే, నేను పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. వారిద్దరి మధ్య కేవలం ఓనరు, ఉద్యోగి అనే సంబంధమే కాకుండా ఇంకా వేరే ఏదో సంబంధం ఉన్నట్లుంది. మేబీ వారిద్దరు డేటింగ్ కూడా వెళ్ళి ఉండొచ్చు. వారిద్దరు లవ్ చేసుకుంటారా, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది సినిమా చూస్తున్న క్రమంలో తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే హీరోను చూపిస్తారు. ఇతడు చాలా నెమ్మదస్తుడు, చాలా శాంత స్వభావుడు. మన హీరోయిన్ ఉండే అదే ఊరికి వచ్చి ఒక హోటల్లో దిగుతాడు. ఇంకోవైపు డాక్టర్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ పళ్ళు చెక్ చేయించుకుంటుంది. ఆమె పళ్ళు ఒకటి చెడిపోతుందని, దాన్ని తీసేసి ఇంకో పళ్ళు పెట్టాలని వారు చెప్తారు. దానికి చాలా ఖర్చు అవుతుందని చెప్తారు. కానీ ఖర్చు చాలా అవుతుందని చెప్పడంతో ఒక 6 నెలల తర్వాత డేట్ పెట్టండి అని హీరోయిన్ రిసెప్షనిస్ట్ తో చెప్తుంది. ఆ లోపు నేను డబ్బు సమకూర్చుకుంటున్నానని చెప్తుంది. హీరోయిన్ పేద కుటుంబానికి చెందిందేం కాదు, కానీ కొన్ని సంఘటనల వల్ల వాళ్ళిప్పుడు పేదవారుగా మారారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇంటికి హీరో వస్తాడు. చేతిలో ఒక కవర్ తో ఆ ఇంటికి వస్తాడు. హీరోయిన్ ఇంట్లో లేదు. చుట్టుపక్కల వెతికితే ఒక అబ్బాయి ఫిషింగ్ చేస్తుంటాడు. ఈ ఇంట్లో ఎవరూ లేరా అని ఆ అబ్బాయిని హీరో అడుగుతాడు. ఈ ఇంటి ఓనరు మా అమ్మే, ఏంటి మ్యాటర్ అని అతడు అడుగుతాడు. ఏం లేదు తమ్ముడు, ఒక ఎన్వలప్ ఇవ్వాలి, కానీ ఆమెతో కొంచెం మాట్లాడి ఇవ్వాలని అతడు చెప్తాడు. సరే అయితే నేను తర్వాత వస్తానని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్ళేటప్పుడు వారి ఇంటి ముంగట ఒక లెటర్ బాక్స్ ఉంటుంది. ఈ లెటర్ ఆ బాక్స్ లో వేద్దామా అని ఆలోచిస్తాడు. కానీ అలా వద్దు, నేరుగా మాట్లాడి ఆ లెటర్ ఇద్దామని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు. ఒక పాత కారులో ఆమె వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన అత్త నుంచి ఆమెకు కాల్ వస్తుంది. ఆమె రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తోంది. ఏంటమ్మా, మీరున్న చోట ఏదో తుఫాన్ వస్తుందని టీవీలో చెప్తున్నారు, అక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటే నా ఇంటికి వచ్చేయమ్మా అని చెప్తుంది. కానీ హీరోయిన్ ఒప్పుకోలేదు. తుఫాన్ అనేది కొత్త కాదు కదా అత్తమ్మ, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, సరే చూద్దాంలే అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి తన కూతుర్లను రిసీవ్ చేసుకుంటుంది. తన చిన్న కూతురుకు గుర్రం అంటే చాలా ఇష్టం. తనకు గుర్రం కావాలి అని ఏడుస్తుంటుంది. ఇలా తనతో మాట్లాడుతున్న క్రమంలో ముందున్న కారును ఆమె ఢీ కొడుతుంది. కానీ ముందున్న బండి చాలా స్ట్రాంగ్ బండి, దానికి ఏం కాలేదు. కానీ ఈమె కారుకు ముందున్న బంపర్ విరిగిపోతుంది. ఆ ముందున్న కారు ఓనర్ ఎవరని చూస్తే మన హీరో. అతడు వచ్చి చూసి అస్సలు టెన్షనే కాలేదు. మీరేం టెన్షన్ పడకండి, ఇది చిన్న ప్రమాదమే అని అతడు చెప్తుంటాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అని అతడు చెప్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, అయ్యయ్యో మేము ఇన్సూరెన్స్ కూడా కట్టలేకపోయామండి అని చెప్తుంటుంది. అయ్యయ్యో అయితే బాధపడకండి, నాకు కొంచెం మెకానిక్ పని తెలుసు, కావాలంటే నేను మీ కారును బాగు చేయొచ్చా అని అతడు చెప్తాడు. దీనికి పెద్దగా ఖర్చేం కాదు, నేను చూసుకుంటాలే అమ్మా, నువ్వు బాధపడకు అని చెప్తాడు. ప్రస్తుతం ఆ కార్ అనేది హీరోయిన్ కు చాలా అవసరం. ఆ కారు లేకుండా తను ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు బాగా ఖర్చు పెట్టి కారును బాగు చేయించే స్తోమత కూడా ఆమెకు లేదు. వేరే దారి లేక సరే ఏదైనా సాయం చేయండి అని హీరోని అడుగుతుంది. మా ఇల్లు పక్కనే ఉంటుంది రండి అని తీసుకెళ్తుంది. ఈ కారు ఓపెన్ చేయడానికి నట్టు బోల్టులు కావాలని హీరోయిన్ ను అడుగుతాడు. అప్పుడు హీరోను ఆమె కొడుకు చూస్తాడు. ఇంతకు ముందే ఎనవలప్ పట్టుకొని వచ్చినప్పుడు హీరోను అతడు చూస్తాడు. అప్పుడు తర్వాత రండని ఆ అబ్బాయి అతన్ని పంపిస్తాడు. కానీ అతనికి సైగ చేసి, నేను ఇంతకు ముందు మీతో మాట్లాడినట్టు అమ్మకు తెలియకూడదని చెప్తాడు. ఎందుకంటే స్ట్రేంజర్స్ తో మాట్లాడితే అమ్మ తిడుతుందని చెప్తాడు. అందువల్ల హీరో కూడా అతన్ని మొదటిసారిగా చూసినట్లు మాట్లాడతాడు. హీరో కారును బాగు చేస్తుంటే
హీరోయిన్ పెద్ద కూతురు నెట్ లో అతని గురించి సెర్చ్ చేస్తుంది. అతడు తన పేరు కరెక్టే చెప్పాడని ఆమె నిర్ధారించుకుంటుంది. అతడు ఒక ప్రొఫెసర్ అని ఒక ఆర్టికల్ ఉంటుంది. నెట్ లో ఆ పేజీలో మొదటి పేజీ మాత్రమే ఆమె చూస్తుంది, తర్వాత పేజీ ఆమె చూడదు. ఆ పేజీని తన తల్లికి చూపించినప్పుడు ఆమె కూడా ఓహో ఇతడు ఒక ప్రొఫెసరా అని అనుకుంటుంది. చూడమ్మా, అతడు చెప్పింది కరెక్టే, మనం అతడు ఒక సీరియల్ కిల్లర్ అయి ఉంటాడేమోనని అనుమానపడ్డాం, కానీ అతడు మంచివాడే అని హీరోయిన్ తన పిల్లలకు చెప్తుంటుంది. ఇంతకు ముందు తుఫాను రాబోతుందని చెప్పారు కదా, ఇప్పుడు టీవీలో కూడా అదే చెప్తున్నారు. అలా చెప్తుండగానే భారీ వర్షం కురుస్తుంటుంది. వర్షం పడుతుంది రండి అని పిలవగానే మెకానిక్ పని చేస్తున్న హీరో ఇంట్లోకి వస్తాడు. కాళ్ళు చేతులు కడుక్కొని స్నాక్స్ తినండి అని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు చికెన్ కుక్ చేయడం కోసం హీరోయిన్ దాన్ని ఓవెన్ లో పెడుతుంది. ఆ చికెన్ కున్న కవర్ కూడా తీయకుండా ఓవెన్ లో పెట్టడం వల్ల అది బాగా హీట్ అయిపోయి తినడానికి పనికి రాకుండా పోతుంది. అలాంటి టైంలో ఆ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పి ఆర్డర్ చేయాలని చెప్తుంటారు. వారు అడిగినట్లు పిజ్జా కొనడానికి నిజంగా హీరోయిన్ దగ్గర డబ్బు లేదు. అదంతా ఏం కుదరదు, ఇంట్లో ఏదుంటే అది తినండి అని హీరోయిన్ చెప్తుంటుంది. అప్పుడు హీరో ఒక తత్వం బోధిస్తుంటాడు. లేదు లేదు, ముందుగా మీకు ఏది కావాలో దాన్ని కరెక్ట్ గా డిసైడ్ చేసుకోండి. మీరు ఇష్టపడి అడిగితే దానంతటా అదే వస్తుందని చెప్తుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే, అలాగా అడిగింది దొరుకుతుందా అని అంటాడు. సరే అలాగైతే ఇప్పుడు నేను అడుగుతాను, నాకు పిజ్జా కావాలి అని అంటాడు. ఇలాంటి టైంలో కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే పిజ్జా డెలివరీ అవుతుంది. అది కూడా ఎలాగంటే ఆ అబ్బాయి ఏ విధమైన పిజ్జా అడుగుతాడో ఆ విధమైనదే డెలివరీ అవుతుంది. అది చూసి అంతా షాక్ అవుతుంటారు. సార్ మీరే ఇది ఆర్డర్ చేశారా అని అడుగుతుంటారు. లేదు లేదు, నాకు దీనికి అసలు సంబంధం లేదని హీరో చెప్తుంటాడు. పిజ్జా డెలివరీ బాయ్ ని విచారిస్తే ఏదో టక్కర్ అని ఒక పేరు చెప్తాడు. ఆ టక్కర్ ఎవరంటే హీరోయిన్ యొక్క యజమాని. అతడే ఆ పిజ్జాను పంపించాడు. అప్పుడు మనిషికో పీస్ తీసుకుని తింటారు. వర్షం పడ్డప్పుడల్లా వీళ్ళ ఇల్లు కురుస్తుంది. ఆ తర్వాత హీరో బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. వర్షం భారీగా పడుతుంటుంది. లెటర్ ఇవ్వడానికి వచ్చిన మనిషి ఇంతవరకు ఆ లెటర్ వాళ్ళకి ఇవ్వలేదు. హీరోయిన్ జీవితం తను అనుకున్నట్టుగా లేదు. జీవితంపై ఆశలే లేకుండా, ఏది సాధించాలన్న ఉద్దేశమే లేకుండా, జీవితాన్ని సంతోషంగా గడపాలన్న ఉద్దేశమే లేకుండా చాలా చప్పగా హీరోయిన్ జీవితం సాగుతోంది. అందువల్ల ఆమె జీవితాన్ని మార్చాలని హీరో అనుకుంటున్నాడు. ఆమెకు జీవితంపై నమ్మకం కల్పించాలని అనుకుంటాడు. వాళ్లకు ముఖ్యంగా డబ్బు సమస్య ఉంది. ఆ డబ్బు సమస్య తీరాలంటే ఒక చెక్ ఇస్తే అయిపోతుంది, కానీ జీవితంపై ఆశ కల్పించాలని అతడు అనుకుంటాడు. ఆమెతో కాసేపు మాట్లాడి కొన్ని అడ్వైజులు చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. వెళ్లేటప్పుడు తన చేతిలో ఉన్న లెటర్ తీసి ఆ లెటర్ బాక్స్ లో వేసి వెళ్తాడు. ఆ రాత్రి యజమాని నుంచి ఆమెకు కాల్ వస్తుంది. మన హీరోయిన్ 2-3 సార్లు అతడితో డేటింగ్ కు వెళ్ళింది. యజమానికి ఏంటంటే హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి, తనకు కుటుంబం లేదు కాబట్టి ఆమె కుటుంబం తన కుటుంబం అవుతుందని అతడు ఆశపడుతుంటాడు. కానీ హీరోయిన్ కు అతడంటే పెద్దగా ఇష్టం లేదు. ఇప్పుడు ఆమెకు ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. కుటుంబం కాపాడడం కోసం కుటుంబ యజమాని అని ఒకరు ఉండాలని చెప్పి అందువల్లే అతనితో కలిసి ఉంటుంది. అప్పుడు కూడా అతని నుంచి ఫోన్ వస్తుంది, కానీ దాన్ని అటెంప్ట్ చేయలేదు. అప్పుడు రాత్రి ఆమె పడుకునేటప్పుడు పెద్దగా ఒక శబ్దం వస్తుంది. ఏంట్రా అని వెళ్లి చూస్తే పక్కనున్న చెట్టు కూలిపోయి హాల్లో పడింది. సరే పిల్లలు సేఫ్ గా ఉండాలని చెప్పి పిల్లలను తీసుకెళ్లి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న కప్ ఏదంటే బాత్రూమే. ఆ బాత్రూమ్ లోకి వెళ్లి వాళ్ళంతా ఆ రాత్రి పడుకుంటారు. కట్ చేస్తే ఉదయం అవుతుంది. ఉదయం ఆ హాల్లోకి వెళ్లి చూస్తే చెట్టు పడిపోయిన చోటు చూసి అంతా షాక్ అవుతారు. ఇంత డ్యామేజ్ అయిందే, దీన్ని ఎలా బాగు చేసేదని ఆలోచిస్తుంటారు. చేతిలో చిల్లి గవ్వలేదు, దీన్ని ఎలా బాగు చేయాలని బాధపడుతుంటారు. అప్పుడే హీరో అటువైపు వస్తాడు. నేను ఎలాగూ ఊరుకు వెళ్తున్నాను, ఒక్కసారి వాళ్ళకి టాటా చెప్దామని వస్తాడు. ఇంటికి రాగానే చెట్టు కూలిపోయి హాల్లో పడిపోవడం అతడు చూస్తాడు. ఏమైందని హీరోయిన్ అతడు విచారించేటప్పుడు తన బాధలు చెప్పుకుంటూ ఆమె ఫీల్ అవుతుంటుంది. అప్పుడు ఆ ఇంటిని చూసిన హీరో, లేదు లేదు, దీనికి పెద్దగా ఖర్చేం కాదు, ఇంటిని బాగు చేయడానికి ఒక 500 ఖర్చు చేస్తే చాలు, ఇది మళ్ళీ బాగవుతుందని చెప్తాడు. యాక్చువల్ గా దానికి వేలల్లో ఖర్చు అవుతుంది, కానీ 500 అని అతడు చెప్తాడు. నా దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి, ఇక్కడ 1-2 కట్టెలు దొరికితే చాలు, ఇంటిని మళ్ళీ రెనోవేషన్ చేయొచ్చని అతడు చెప్తాడు. మీరు దీనికి ఏం బాధపడకండి, ఏది జరిగినా అది మన మంచికే అనుకోండి అని అతడు చెప్తుంటాడు. ఏంటి ఇంత తక్కువ ఖర్చు అవుతుందా, మీరు చెప్పినట్లు 500 అయితే మీరే దాన్ని బాగు చేస్తారా అని హీరోయిన్ అంటుంది. అదే టైంలో హీరోయిన్ పెద్ద కూతురు అరుస్తుంటుంది. ఆమెకిప్పుడు 15 అయిపోయి 16 ఏళ్ళు పడతాయట. బర్త్డే పార్టీని ఇంట్లో ఘనంగా చేయాలని ఆమె ఆశ, కానీ ఇప్పుడు ఇల్లే సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో బర్త్డే పార్టీని ఇంట్లో చేయలేమని ఆమె
బాధపడుతుంది. అదే రోజు ఆమె క్లాస్మేట్ అయిన ఇంకో అమ్మాయి బర్త్డే కూడా ఉందంట. ఆ పార్టీకి ఒక ఫుడ్ ట్రక్కే వస్తుందంట. చికెన్, మటన్, ఫిష్ అని చాలా రకాల డిషెస్ వడ్డిస్తారట. అందువల్ల తన ఫ్రెండ్స్ అంతా అటువైపే వెళ్తారని, ఈ ఇంటి వైపు ఒక్కరు కూడా రారని ఆమె బాధపడుతుంటుంది. ఇప్పుడు ఇల్లు వేరే డ్యామేజ్ అయింది కాబట్టి ఇక నా బర్త్డే జరగదని ఆమె ఫీల్ అవుతుంటుంది. బర్త్డేను క్యాన్సిల్ చేద్దామని చెప్తే హీరోయిన్ అలా ఎందుకు చేయాలని అంటుంది. లేదు లేదు, నీ బర్త్డేను తప్పకుండా చేద్దామని చెప్తుంది. అదే టైంలో బయట హారన్ కొట్టిన శబ్దం వస్తుంది. ఎవర్రా అని చూస్తే హీరోయిన్ అత్తగారు. రాత్రి తుఫాన్ వచ్చింది కదా, ఇల్లు ఎలా ఉందని ఆమె అడుగుతుంది. ఇంటి పైకప్పు డ్యామేజ్ కావడం వల్ల మీరు వచ్చి నా ఇంట్లో ఉండండి అని చెప్తుంది. అప్పుడు హీరోని చూసి ఎవరి మనిషి కొత్తగా ఉన్నాడని అడుగుతుంది. ఇల్లు సరిచేయడానికి ఒక 500 అవుతుందని చెప్పాడు, ఇతన్నే ఇంటిని బాగు చేయమని చెప్పామని హీరోయిన్ అత్తతో చెప్తుంది. సరే, ఈ సమస్య బాగయ్యేంత వరకు మీరు నాతో ఉండండి అని చెప్పి హీరోయిన్ ను ఆమె పిల్లలను ఇంటికి తీసుకెళ్తుంది. హీరోయిన్ అత్తగారింటికి వెళ్లే క్రమంలో తన రెస్టారెంట్ వైపు వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే రెస్టారెంట్ కూడా డ్యామేజ్ అయింది. అక్కడ రెస్టారెంట్ యజమాని ఉంటాడు. ఇంకో 4 రోజుల్లో ఇది బాగవుతుంది, అప్పుడు రావచ్చని అతడు చెప్తాడు. ఈ అత్తగారికి ఏంటంటే ఆ యజమానితో తన కోడలకు పెళ్లి చేయాలని ఆశ. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి. అత్త అంటున్నాము, కోడలు అంటున్నాం, కానీ అత్త కొడుకైన హీరోయిన్ భర్త గురించి అసలు చెప్పుకోవడం లేదు. హీరోయిన్ భర్త చనిపోయాడు. సంవత్సరంన్నర క్రితం ఒక యాక్సిడెంట్ లో అతడు చనిపోయాడు. ఒక మంచి వరుణ్ణి చూసి హీరోయిన్ కి పెళ్లి చేయాలని అత్తగారు అనుకుంటుంది. కానీ దానికి హీరోయిన్ ఒప్పుకోవడం లేదు. సీన్ కట్ చేస్తే హీరో ఇంటికి కావాల్సిన సామాగ్రి కొనుక్కొచ్చి ఇంటిని బాగు చేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూస్తాడు. అందులో భర్తను చూసి అతడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. చనిపోయిన అతడు హీరోకు ముందే తెలుసు. అతడు చిన్న చిన్న వస్తువులను కనిపెట్టేవాడు. మన హీరో ఒక ప్రొఫెసర్. అతడు ఒక పెద్ద ప్రాజెక్టును చేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఇద్దరు కలుసుకుంటారు. అతడు తయారు చేసే సెన్సార్ ఇన్వెన్షన్ ఇతడి ప్రాజెక్టుకు అవసరం అవుతుంది. ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్టు చేస్తారు. అదే టైంలో హీరోయిన్ యజమాని టక్కర్ హీరోయిన్ ఇంటికి వస్తాడు. తానెవరనేది హీరోకు చెప్పి పరిచయం చేసుకుంటాడు. సరే, మీరు ఇంటి పని చూడండి, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని అతనికి చెప్పి టక్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు అత్తగారు హీరోయిన్ ను పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేస్తుంటుంది. ఇప్పుడు ఉంటున్న ఇంటిని అమ్మేసి వేరే ఎక్కడికైనా వెళ్లి మంచి జీవితాన్ని ప్రారంభించు అని చెప్తుంటుంది. అప్పుడే ఆమెకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరంటే హీరో. అప్పుడు హీరో ఏమంటాడంటే పైకప్పు పని మనం అనుకున్న దానికంటే ఇంకా తక్కువలో ముగిసిందని చెప్తాడు. మీరు వచ్చేలోపు పని పూర్తవుతుందని చెప్తాడు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో హీరో తన కథను హీరోయిన్ కి చెప్తాడు. తనకు పెళ్ళయిందని చెప్తాడు. కానీ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకుండా కొన్ని రోజులు ఆగి కందామని పోస్ట్ పోన్ చేస్తారు. కొంచెం డబ్బు సంపాదించి సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కందామని పోస్ట్ పోన్ చేస్తారు. కానీ భార్య అతనితో ఉండకుండా ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటుంది. అందువల్లే ఆమెతో విడాకులు తీసుకుంటాడు. అప్పుడు విడాకులైన క్రమంలో నేను కూడా నా జీవితం పోయిందని ఎంతో బాధపడ్డా. కానీ ఒకానొక సమయంలో నాకు జ్ఞానోదయమైందని చెప్తాడు. తన జీవితాన్నే ఆ సంఘటన మార్చిందని చెప్తాడు. అప్పటి నుంచి నేను మారిపోయానని చెప్తాడు. ఆ సంఘటన తర్వాత నా దృష్టే మారిపోయింది. అన్నిటినీ చాలా ఈజీగా తీసుకుంటా. అప్పుడు హీరోయిన్ అతని కథ విని అతడు ఒక సింగిల్ అని అర్థం చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే పక్కనున్న కొలంలో ఏదో మెరుస్తున్నట్లు హీరోకు కనిపిస్తుంది. వెళ్లి చూస్తే ఒక ప్లాస్టిక్ రేకు కనిపిస్తుంది. దీన్ని పైకప్పుపై పెడితే సూర్యుని వెలుతురు వస్తుంది, వానొచ్చినా కురవదు అని అతడు అనుకుంటాడు. దాన్ని తీసుకెళ్లి పైన సెట్ చేస్తాడు. నీటి చుక్క లోపల పడకుండా బాగా సెట్ చేస్తాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ హీరోయిన్ ఫ్యామిలీ ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే హీరో దాన్ని బాగా రెడీ చేయడం చూసి ఆశ్చర్యపోతారు. సూర్యుని వెలుతురు ఇంట్లో పడేటట్టు బాగా చేశారని అతన్ని మెచ్చుకుంటారు. ఇంత తక్కువలో ఇంటిని ఎలా బాగు చేశారని హీరోని అడుగుతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే మనం నమ్మకంతో పనిచేస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందని చెప్తాడు. మనకు ఏది అవసరమో దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్తుంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అతడు చెప్తాడు. ఆడచ్చా, జీవితం అంటే ఇతని లాగా బతకాలరా అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ అత్తగారికి మాత్రం ఇతడంటే నచ్చడం లేదు. ఏదో సీరియల్ కిల్లర్ ను చూసినట్టు చూస్తుంటుంది. నేను వెళ్తున్నానని హీరో చెప్తున్నప్పుడు హీరోయిన్ ఉండండి అని చెప్పి తన చేతిలో ఒక చెక్ తీసుకుని వస్తుంది. 500 రూపాయలకు ఒక చెక్ రాసి అతనికి ఇస్తుంది. ప్లీజ్ ఇప్పుడు మాత్రం చెక్ వేయకండి, బౌన్స్ అవుతుంది. ఒక 20 రోజుల తర్వాత బ్యాంకులో వేయండి, అప్పుడు నాకు శాలరీ పడుతుంది, అప్పుడు మీరు మీ డబ్బును తీసుకోవచ్చు అని చెప్తుంది. సరే మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి హీరో అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఏంటి మళ్ళీ మీ ఊరికి వెళ్తున్నారా అని హీరోయిన్ అడుగుతుంది.
లేదు ఇంకొక 2 రోజులు టైం ఉంది, కావాలంటే మీ కార్ పార్కింగ్ కూడా బాగు చేస్తానని చెప్తాడు. మీ కార్ పార్కింగ్ ముందున్న చెట్టు కూడా కూలింది, కావాలంటే మీ కార్ పార్కింగ్ ను బాగు చేసి దానికి బదులుగా మీ చెట్టును కోసి వంట చెరుకుగా తీసుకెళ్తానని చెప్తాడు. దానికి హీరోయిన్ సరేనంటుంది. ఇదే టైంలో టక్కర్ నుంచి ఫోన్ వస్తుంది. అతడు ఏం చెప్తాడంటే హోటల్ ను రెనోవేట్ చేశానని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నట్లు చెప్తాడు. అందువల్ల ఊర్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళని పిలిచి పార్టీ అరేంజ్ చేసినట్లు చెప్తాడు. ఆ పార్టీకి నువ్వు కుటుంబంతో రావాలని హీరోయిన్ ను ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత వారు ఆ పార్టీకి వెళ్తారు. ఇలాంటి క్రమంలో ఆ యజమాని సడన్ గా ఒక ఉంగరం తీసి హీరోయిన్ కు ప్రపోజ్ చేస్తాడు. అతడు హీరోయిన్ ను ఒంటరిగా కలిసి తన మనసులో మాట చెప్తే తను అవునో కాదో చెప్పేది. కానీ ఇంత మంది ముందు అతడు ప్రపోజ్ చేసేసరికి ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. నో అని చెప్తే యజమాని బాధపడతాడని చెప్పి తను ఏం చేయకుండా అలాగే ఉండిపోయింది. అందువల్ల గత్యంతరం లేక ఎస్ అని చెప్తుంది. అతడు ఉంగరం తీసి ఆమె వేలికి పెడుతుంటే అది సైజు కూడా సరిపోలేదు. ఇది చూసి అత్తగారు చాలా ఖుషి అవుతుంది. పార్టీ ముగిసిన తర్వాత అత్తగారు ఒక స్కెచ్ చేస్తుంది. పిల్లల్ని నేను చూసుకుంటాను, మీరిద్దరు హాయిగా లాంగ్ డ్రైవ్ కు వెళ్ళండి అని చెప్తుంది. ఆ రోజు వారిద్దరు డేటింగ్ కి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ కళ్ళు మూసి బయటకు తీసుకొచ్చి సర్ప్రైజ్ అని చెప్తాడు. అతడు ఒక కొత్త కారును ఆమెకు గిఫ్ట్ గా ఇస్తాడు. కానీ హీరోయిన్ ఆ కారును చూసి నాకు అవసరం లేదని చెప్తుంది. లేదు లేదు, నువ్వు ఎంతో పెద్ద రెస్టారెంట్ ఓనర్ కు భార్య కాబోతున్నావు, ఇప్పుడు రెస్టారెంట్ నాదంటే అది నీది కూడా అని అంటుంటాడు. నువ్వు పాత కారులో తిరుగుతుంటే నాకు అవమానంగా ఉంటుంది, అందువల్ల ఈ కొత్త కారు తీసుకో అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే తన తండ్రి కనిపెట్టిన వస్తువు పనిచేయడం లేదని హీరోయిన్ కొడుకు బాధపడుతుంటాడు. హీరో అతని దగ్గరికి వెళ్లి ఇంతకీ ఏమైందని విచారిస్తుంటాడు. అతనితో కొంచెం మాట్లాడి కూల్ చేస్తాడు. ఏమైంది ఇంతకు నాకు చెప్పు అని అతడు అడుగుతాడు. మా నాన్న కనిపెట్టిన వస్తువును చాలా రోజులుగా నేను దాన్ని బాగు చేయాలని చూస్తున్నాను, కానీ అది ఎంతకీ బాగు కావడం లేదని చెప్తాడు. దాన్ని బాగు చేస్తే ఏదో కొంత అమౌంట్ వస్తుంది, అది ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా, కానీ అది నా వల్ల కావడం లేదని బాధపడుతుంటాడు. సరే రా, నీకు నేను సాయం చేస్తానని హీరో అతన్ని ఆ మిషన్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆ మిషన్ ని చూపిస్తారు. హీరో దాన్ని సరిచేసి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. ఆహా, బాగా పనిచేస్తుందని ఆ అబ్బాయి ఖుషి అవుతాడు. టెన్షన్ కాకుండా పనిచేస్తే అన్ని పనులు సమకూరుతాయి. మనం టెన్షన్ కాకుండా పనిచేస్తే ఏ పనైనా విజయం సాధించొచ్చని హీరో ఆ అబ్బాయికి ఒక అడ్వైజ్ చేస్తాడు. అతడు కార్ పార్కింగ్ దగ్గర చెట్టు కట్ చేసి పనిచేస్తుంటే హీరోయిన్ కూతురు అక్కడికి వస్తుంది. అతడు మన కోసం ఎంతో కష్టపడుతున్నాడని ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. అప్పుడు ఆమెతో హీరో మాట్లాడుతుంటాడు. అప్పుడు టాపిక్ బర్త్డే పార్టీ వైపు మళ్ళుతుంది. నా బర్త్డే జరిగే రోజు కాలేజీలో ఇంకో అమ్మాయికి బర్త్డే జరుగుతుంది. వాళ్ళు చాలా రిచ్, నా ఫ్రెండ్స్ అంతా అక్కడికే వెళ్తారు, చాలా మంది నా ఫంక్షన్ కు రారని బాధపడుతుంటుంది. అప్పుడు హీరో ఆమెను ఒక ప్రశ్న అడుగుతాడు. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, దానికి సమాధానం నువ్వే చెప్పాలని అడుగుతాడు. ఇన్స్టాగ్రామ్ లో నీకు 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అది నీకు సంతోషమా, లేక 5 ఫ్రెండ్స్ ప్రతిరోజు నీ ఇంటికి వస్తారు, అది సంతోషమా అని అడుగుతాడు. ఆమె కూడా ఈ 5 రియల్ ఫ్రెండ్సే నాకు ముఖ్యమని చెప్తుంది. అంతే సింపుల్. నీ బర్త్డే పార్టీకి 500 మంది రావాలని ఆలోచించకు, నీకంటూ ముఖ్యమైన ఒక 5 వస్తారు చూసావా, అదే సంతోషం. ఆ 5 నువ్వు బాగా చూసుకో. అంతేకాకుండా ఆ రోజు నీకు ముఖ్యం, నీ ఫ్రెండ్స్ కాదు. నీకు ఏది సంతోషం ఇస్తుందో ఆ రోజు అది చెయ్యి. ఏది చేస్తే నువ్వు సంతోషపడతావో చెప్పు అని అడుగుతాడు. నాకు మిఠాయి అంటే చాలా ఇష్టం, అది చేస్తుంటే నేను చాలా సంతోషపడతానని చెప్పగానే సరే అయితే మనం అదే చేద్దామని చెప్తాడు. అప్పుడు ఆమె కూడా చాలా ఖుషి అవుతుంది. తన పార్టీ గురించి తల్లికి చెప్తూ సంతోషపడుతుంటుంది. తన బర్త్డే పార్టీ రోజు మిఠాయితో వెరైటీలు చేద్దామని తల్లికి చెప్తుంటుంది. ఆ మాట వినగానే హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇన్ని రోజులు పార్టీ అంటేనే వద్దు వద్దు అని చెప్పిన కూతురు సడన్ గా చేంజ్ అయ్యేసరికి ఆమె సంతోషపడుతుంది. ఇతడే ఏదో చెప్పి సముదాయించి ఉంటాడని ఆమె హీరోను చూస్తుంటుంది. తన కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి అతడు సంతోషాన్ని పంచుతున్నాడని అతని వైపు చూస్తుంటుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. హీరో కనిపెట్టిన హెలికాప్టర్ నడిపేటప్పుడు దానికి ప్రమాదం అవుతుంది. ఆ ప్రమాదంలో హీరోకు చాలా పెద్ద గాయాలవుతాయి. చావు దగ్గరికి వెళ్లి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు రెస్క్యూ టీమ్ వస్తారు. అక్కడే ఒక డెడ్ బాడీని స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు ప్రాణాలతో ఉన్న హీరోను హాస్పిటల్లో చేర్పిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ మనకు చూపిస్తారు. ఇలాంటి క్రమంలో ఇంకో సీన్ ప్లే అవుతుంది. వర్షం బాగా పడినప్పుడు హీరో ఒక కవర్ ను ఆ లెటర్ బాక్స్ లో వేస్తాడు కదా, అప్పుడు ఆ లెటర్ బాక్సే కనిపించకుండా పోతుంది. ప్రస్తుతం హీరో ఆ లెటర్ లాంటిదే మరో లెటర్ రెడీ చేస్తాడు. ఏదో అగ్రిమెంట్ లాగా లోపల ఉంది. సరే ఈ రోజైనా ఆ లెటర్ ఇద్దామని అనుకుంటాడు. అప్పుడు ఇంటికొచ్చి చూస్తే పార్టీ ఆల్రెడీ స్టార్ట్ అయింది.
అప్పుడు ఆ అమ్మాయి రియల్ ఫ్రెండ్స్ వస్తారు. వారంతా కలిసి మిఠాయి రెడీ చేస్తుంటారు. వాళ్ళు తినే వస్తువును వాళ్ళే తయారు చేయడం వల్ల వాళ్ళు సంతోషపడుతుంటారు. అంతా బాగానే జరుగుతుందని అనుకుంటున్న క్రమంలో ఆ అత్తగారు హీరో గురించి నెట్ లో సెర్చ్ చేస్తుంది. ఏదో ఒక వార్త చూసి కోడలా కోడలా రా రా అని పిలుస్తుంది. ఆమె కూడా అత్త దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళు ఇంతకు ముందు హీరో గురించి మొదటి పేజీ చూసారు కదా, ఇప్పుడు ఆ అత్తగారు రెండో పేజ్ కూడా చదువుతుంటుంది. ఆ రెండో పేజీలో మన హీరో చనిపోయిన ఆమె కొడుకు ఫోటో కనిపిస్తుంది. వారిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారని, ఆ ప్రాజెక్టు ఓనరు మన హీరోనేనని, అలా ఇంకా చాలా వివరాలుంటాయి. అది చదివిన తర్వాత అత్తగారు ఏమంటుందంటే, నాకేమో ఇతడే నా కొడుకును చంపాడేమో అనిపిస్తుందని చెప్తుంది. పార్ట్నర్ను చంపి మొత్తం కంపెనీని అతడే స్వాధీనం చేసుకుని ఉంటాడని ఆమె కోప్పడుతుంది. దీని గురించి నువ్వు అతన్ని నిలదీయాలి అని ఆమె హీరోయిన్ కు చెప్తుంది. అప్పుడు హీరోయిన్ కోపంతో బయటికి వస్తుంది. అక్కడ చూస్తే హీరో నిలబడి ఉంటాడు. ఏంటి, నా భర్త నీకు ముందే తెలుసా అని అతన్ని నిలదీస్తుంది. అతడు అవునని చెప్పగానే కోపంతో అతని చెంపపై ఒక్కటిస్తుంది. లేదు మిరాండా, నేను నీ భర్త గురించి చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ సరైన సందర్భం రాలేదని చెప్తాడు. ఎందుకిన్నాళ్ళు మమ్మల్ని మోసం చేశావని ఆమె అతన్ని తిడుతుంది. నేను నిజం నీకు చెప్పి ఒక ఎన్వలప్ ఇవ్వాలనే వచ్చానని అతడు చెప్తాడు. కానీ నీ పరిస్థితి చూసి నాకు బాధ అనిపించింది. ఆ మాట వినగానే హీరోయిన్ ఏమంటుందంటే, నా జీవితాన్ని బాగు చేయడం కోసమే నువ్వు ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నావన్నమాట, అందుకేనా నమ్మక ద్రోహం చేశావని అతన్ని తిడుతుంది. నా భర్తను ఏం చేశావు అని అడుగుతుంది. అతడు కనిపెట్టిన దానికోసం అతన్ని నువ్వే చంపావా అని అడుగుతుంది. లేదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని అతడు చెప్తుంటాడు. ఒక ఎయిర్పోర్ట్ లోనే మొదటగా నేను నీ భర్తను చూశాను. అతని దగ్గర ఒక సెన్సార్ ఉండింది. నేను హెలికాప్టర్ ను కనిపెట్టాను. ఒక కొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఆ హెలికాప్టర్ ను రూపొందించాను. అప్పుడు మేమిద్దరం కలిసి పార్ట్నర్షిప్ లో ఒక కంపెనీ ప్రారంభించి చాలా మంది ఇన్వెస్టర్లను పట్టుకుని దాన్ని ప్రారంభించాం. అది బాగానే వర్కౌట్ అయింది. మేం తయారు చేసిన హెలికాప్టర్ లో మొట్టమొదటగా మేమే ప్రయాణించాలని అనుకున్నాం. అలా మేము టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నీ భర్త చనిపోయాడు. నేను చావు చివరి వరకు వెళ్లి ఎలాగోలా ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్తాడు. అది విని ఆమె షాక్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ కు ఒక విషయం తెలుస్తుంది. ఓ, ఆ ప్రమాదంలో ఒక మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని నేను వార్తలో చదివాను. అది మీరేనా అని అడుగుతుంది. అవును, అది నేనే అని హీరో చెప్తాడు. నేను కూడా చావు నోట్లోకి వెళ్లి వచ్చినట్లు అనిపించింది. తరచుగా అతడు ఒక వేకప్ కాల్ వచ్చిందని చెప్తుంటాడు కదా, అది ఇదే అని హీరోయిన్ కు తెలుస్తుంది. అయితే ఈ నిజం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నువ్వు మమ్మల్ని మోసం చేశావు, వెళ్ళు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. హీరో కూడా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఎన్ని రోజులున్నా కూడా అతడు చివరి వరకు ఆ ఎన్వలప్ ను వాళ్ళకి ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఒక ఎన్వలప్ తీసుకెళ్లి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తాడు. మీరు ఎలాగైనా చేసి నేను ఇచ్చే అడ్రస్ లో ఈ ఎన్వలప్ ఇవ్వాలని అతడు చెప్తాడు. హీరో ఆమెతో చాలా బాగా మాట్లాడడం వల్ల ఆమె ఇంప్రెస్ అవుతుంది. రిసెప్షనిస్టే స్ట్రైట్ గా ఆ లెటర్ తీసుకెళ్లి వారికి ఇస్తుంది. అది లేదని చెప్తాడు. అప్పుడు ఆమెకి ఏమర్థం అవుతుందంటే, హీరోయిన్ ను చూడ్డానికి ముందే అతడు లెటర్ తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడని అర్థమవుతుంది. కానీ ఆ కవర్ లో ఏముందో ఎవరికి తెలియదు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చదువుతుంటారు. వాళ్ళు పెట్టిన కంపెనీలో ఆమె భర్త కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని అందులో ఉంటుంది. అందులో అతని పేరు పెట్టి అతనికి ఇంత భాగస్వామ్యం ఉందని అందులో రాసి ఉంటుంది. అందులో మీ వంతు ఇదిగో అని ఒక చెక్ ఉంటుంది. ఆ చెక్ అమౌంట్ ఎంత అని చెక్ చేస్తే ఆల్రెడీ వీళ్ళు అప్పుల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎంత మొత్తంలో అప్పు ఉన్నారో అని ఒక లెక్క వేసుకుంటారు. దాన్ని వారు వెతికి చూస్తారు. వాళ్ళు సుమారు 80 లక్షల వరకు అప్పున్నారు. అదే అమౌంట్ కు చెక్ వేసి అతడిచ్చాడు. ఇంకొంచెం ఎక్కువగానే రాసిచ్చాడు. ఇప్పుడు అప్పు భారం అంతా తీరిపోయిందని హీరోయిన్ రిలీఫ్ అవుతుంది. అప్పుడు తన పిల్లలను పిలిచి, మీ నాన్న కనిపెట్టిన వస్తువు వల్ల మన అప్పులన్నీ తీరిపోయాయి. ఇకపై మనకు ఇలాంటి చెక్కులు కంటిన్యూగా వస్తుంటాయి. మీ నాన్న మన ఇంటికి వచ్చాడే హీరో, వారిద్దరే పార్ట్నర్స్. ఇకపై నేను పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీకు కావలసిన వస్తువులను హాయిగా కొనుక్కోవచ్చు అని చెప్తుంది. ఇకపై మన లైఫ్ స్టైలే మారబోతుందని చెప్తుంటుంది. ఇకపై మనం అంతా సంతోషంగా ఉందామని పిల్లలతో చెప్తుంటుంది. సరే, నేను పడుకోవడానికి వెళ్తున్నా అని పెద్ద కూతురు అనగానే ఆమె చాలా రోజులుగా నాకు ల్యాప్టాప్ కావాలని అడుగుతుంటుంది. పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ కావాలని అడుగుతుంది. కానీ అప్పట్లో అది కొనడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. కానీ ఇప్పుడే ఆమెకు డబ్బులు వచ్చాయి కదా, అందువల్ల ఏమంటుందంటే, పడుకోవడానికి వెళ్తావా లేక ల్యాప్టాప్ కొనుక్కోవడానికి వెళ్దామా అని అంటుంది.
ఆ మాట వినగానే అమ్మాయి చాలా ఖుషిగా ఫీల్ అవుతుంది. అప్పుడు వారంతా బయటకు వెళ్లి ల్యాప్టాప్ కొన్న తర్వాత ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఒక రెస్టారెంట్ కి వెళ్లి తిందామనుకుంటే టేబుల్ ఫుల్ అయిపోతాయి. ఇంకొక గంట సేపు వెయిట్ చేస్తేనే ఖాళీ అవుతాయట. ఎందుకురా గంట సేపు వేస్ట్ చేయాలని వాళ్ళంతా బయలుదేరడానికి సిద్ధం అవుతారు. కానీ అప్పుడు ఆ అబ్బాయి మాత్రం వాళ్ళతో వెళ్లకుండా అక్కడే నిలబడిపోతాడు. ఏంట్రా రాకుండా ఇక్కడేం చేస్తున్నావని వాళ్ళు అడిగితే, లేదు మన ఇంటికి వచ్చే హీరో ఒక విషయం చెప్పాడు. అదేంటంటే మనం మనసారా ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందని అతడు చెప్పాడు. అందువల్ల ఇప్పుడు నేను ప్రయత్నించబోతున్నా అని చెప్తాడు. నాకు ఈ హోటల్లోని ఆ టేబుల్ దొరకాలి, అలాగని అతడు మనసారా కోరుకుంటాడు. అప్పుడే అకస్మాత్తుగా లోపల నుంచి వెయిటర్ బయటకు వస్తుంది. సార్ మీ టేబుల్ రెడీగా ఉందని చెప్తుంది. ఏంటమ్మా ఇంతకు ముందే గంట సేపు వెయిట్ చేయాలని చెప్పావు కదా, ఇప్పుడే ఎలా కాలైందని ఆమె అడుగుతుంది. అదేం లేదమ్మా, ఒక కుటుంబం ఆ టేబుల్ దగ్గరికి తినడానికి వచ్చింది, కానీ వాళ్ళు పర్స్ మర్చిపోయారంట. అందువల్ల పర్స్ తీసుకురావడానికి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు అది ఖాళీ అయింది కాబట్టి మీరు వచ్చి కూర్చోవచ్చు అని చెప్తుంది. ఇలా మనం అనుకున్నది 10 సార్లు అనుకుంటే 10 సార్లు దొరకకపోవచ్చు, కానీ ఆ 10 సార్లలో ఒక్కసారైనా దొరికితే మనకు సంతోషమే కదా. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేసి ఇంటికి వెళ్తారు. అలా వెళ్తున్న క్రమంలో వాళ్ళ లెటర్ బాక్స్ బయట కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళంతా బయటకు వెళ్లి ఆ లెటర్ బాక్స్ లోని లెటర్ తీసుకుంటారు. ఆ లెటర్ లో కూడా అదే అగ్రిమెంట్ ఉంటుంది, చెక్ కూడా ఉంటుంది. ఆ చెక్ లో వాల్యూ తక్కువగా ఉంటుంది. మన హీరో ఇంకో లెవెల్లో ఆ చెక్ లో అమౌంట్ ఎక్కువ పెంచి ఇస్తాడు. అందువల్ల మన హీరో ఎంత మంచివాడో హీరోయిన్ కి అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే హీరో తన ఇంట్లో ఉంటాడు. మన హీరో ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇంత దూరం వెళ్లి చివరకు ఒక ఆడదాని చేత దెబ్బలు తినొచ్చావని అతన్ని గేలి చేస్తుంటుంది. అప్పుడు ఒకరోజు హీరోయిన్ చిన్న కూతురు ఏడుస్తుంటుంది. ఏంట్రా అని పరిగెత్తి వచ్చి చూస్తే గుర్రం కావాలని అడగడం వల్ల ఒక బొమ్మ గుర్రం కొనిస్తుంది. ఇప్పుడు అది పగిలిపోయింది. అందువల్ల ఆమె ఏడుస్తుంటుంది. ఆ తర్వాత తన పెద్ద కూతురుతో కలిసి మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంటుంది. తను ఇలా ఆలోచించడానికి కారణం మన హీరోనే కారణమని ఆమె చెప్తుంటుంది. అతడే నాకు ఇదంతా నేర్పించాడు. జీవితాన్ని చాలా ఈజీగా తీసుకోవాలి. జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. సమస్యలు లేని జీవితం ఎక్కడుంది? ఆ సమస్యలను మనం సాఫ్ట్ గా పరిష్కరించుకోవాలి. వాటిని మనం భారంగా భావిస్తే భారంగానే అనిపిస్తాయి. జీవితంలో ఏది జరిగినా చాలా ఈజీగా తీసుకోండి హీరో నాకు చెప్పాడు. నాకైతే మీరు అతన్ని పెళ్లి చేసుకోవడం మంచిదేమో అనిపిస్తుందని ఆమె అంటుంది. సీన్ కట్ చేస్తే ఆ ప్రొఫెసర్ అందరికి పాఠం చెప్తుంటున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ తన భర్త సమాధి దగ్గరికి వెళ్లి అతని కోసం ఒక రోజు అక్కడ పెట్టి, నేను ఇకపై నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నా అని చెప్తుంది. మొదటగా తన బాస్ దగ్గరికి వెళ్లి అతడిచ్చిన రింగ్ ను రిటర్న్ ఇచ్చేస్తుంది. నన్ను క్షమించండి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం నాకు సరిగా అనిపించట్లేదు. అతడు కూడా ఆమె ఇష్ట ప్రకారమే కానివ్వు అని చెప్తాడు. ఏంటి ఇలా సింపుల్ గా చెప్తున్నావు, నా పైన నీకు కోపం రాలేదా అని ఆమె అంటుంది. కోప్పడినా తిట్టినా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతాడు. ఇదంతా జరగదు కదా, అప్పుడు ఇదంతా చేసిన ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకే నీ ఇష్ట ప్రకారం జీవించు అని అతడు చెప్తాడు. ఇప్పుడు ఇకపై నేను పని చేయలేను అని ఆమె రిజైన్ చేస్తుంది. అతడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. తనకు నర్సింగ్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఆమె చదువుకునేటప్పుడు నర్స్ కావాలని ఆశపడింది, కానీ త్వరగా పెళ్లి కావడం, పిల్లలు కావడం వల్ల తను చదవలేకపోయింది. ఇప్పుడు తన అత్తగారి దగ్గరికి వెళ్లి నేను మళ్ళీ చదువుకుంటానని చెప్పింది. కొన్ని రోజులు నా పిల్లలను చూసుకోండి తన అత్తగారిని అడుగుతుంది. మరి చదువుకు కాలేజీ ఖర్చుకు ఏం చేస్తామని ఆమె అడిగినప్పుడు, మన ఇంటి స్థలం ఉంది కదా దాన్ని అమ్మేస్తానని చెప్తుంది. హీరోయిన్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. తన అత్తగారితో అలా చెప్పి తన ఎక్కడికి వెళ్ళిందంటే డైరెక్ట్ గా హీరో ఇంటికి వెళ్ళింది. హీరోను కలిసి తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటుంది. అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టితే ఒక లేడీ తలుపు తీసింది. ఆమెను చూడగానే హీరోయిన్ షాక్ అవుతుంది. అయ్యయ్యో, అతనికి పెళ్లి అయిందన్న విషయం తెలియకుండా నేను వచ్చేసానే అని ఫీల్ అవుతుంటుంది. హీరో ఉన్నారా అని అడిగితే అతడు లేడు అని చెప్తుంది. అతడు వస్తే మిరాండా వచ్చి వెళ్ళిందని చెప్పు అని హీరోయిన్ చెప్తుంది. మిరాండానా అని ఆ అమ్మాయి ఆమెను ఆశ్చర్యంతో ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమెను అడుగుతుంది, ఇంతకీ మీరెవరని అడిగితే నేను అతని చెల్లిని అని చెప్తుంది. చెల్లియా అని హీరోయిన్ అప్పుడు కూల్ అవుతుంది. నాకు తెలిసి మా అన్నయ్య మిమ్మల్ని చూడ్డానికే వెళ్ళి ఉంటాడని చెప్తుంటుంది. అదే టైంలో మీరు ఇటువైపు వచ్చారని ఆ అమ్మాయి చెప్తుంటుంది. సరే నేను రిటర్న్ వెళ్తానని హీరోయిన్ ఇంటికి బయలుదేరుతుంది. అదే టైంలో హీరో చెల్లి చెప్పినట్లుగానే హీరో డైరెక్ట్ గా హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ లేదని తెలుసుకుని అతడు రిటర్న్ అవుతాడు. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంటారు.
ఒకరికొకరు కాల్ చేసుకుని మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు ఒక చోట ఆగి అక్కడ డిన్నర్ చేయాలని అనుకుంటారు. అలా వాళ్ళిద్దరు కలిసే వరకు ఫోన్ మాట్లాడుకుంటూనే వస్తుంటారు. చివరకు ఆ రెస్టారెంట్ లో వాళ్ళు కలుసుకుంటారు. మొట్టమొదటిసారిగా ఇప్పుడే వాళ్ళిద్దరూ ఒకరినొకరు టచ్ చేసుకుంటారు. అదే టైంలో హీరోయిన్ హీరోను పట్టుకుని ఒక కిస్ చేస్తుంది. అంతటితో ఈ సినిమా ముగిస్తారు. ఈ సినిమాలో వీళ్ళ ప్రేమ ఎంత పవిత్రమైంది, ఎంత మెచ్యూర్ అయినది అనేది ముఖ్యమైన విషయం. సీన్ కట్ చేస్తే ఈ కుటుంబం అంతా ఒక చోట సెటిల్ అవుతుంది. వారంతా హీరో ఇంటికే వచ్చి ఉంటుంటారు. ఆ రోజు హీరోయిన్ చిన్న కూతురికి పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు నిజమైన గుర్రాన్ని హీరో బహుమతిగా ఇస్తాడు. తమ కుటుంబం సంతోషం కోసం హీరో ఏదైనా చేస్తాడని హీరోయిన్ సంబరపడిపోతుంటుంది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.